అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. ఇటీవల క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు ఇవాళ ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు 10 లక్షల రూపాయల చెక్ను బాధిత కుటుంబానికి అందజేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని దగ్గరికి మైకు దొరికితే ఎగిసిపడే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పుకునే ఒక మహిళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన సందర్భం కానీ, ఆ కుటుంబానికి పరామర్శించడం కానీ, అదే వెంకటేశ్వరరావు అన్న గతంలో కూడా చెప్పారు, డైరెక్ట్ జగనన్నకే చెప్పారు, అన్న 19లో మాకు తెలుసో తెలియకో 24లో సపోర్ట్ చేశాను, కానీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా బాధపడతా ఉన్నామన్నా అని. మరి మీకు సపోర్ట్ చేసి మీతో నిలబడిన వ్యక్తిని వాళ్ళ కుమారుడు చనిపోతే ఒక సిఐ అతని పట్ల దాష్టీకంగా వ్యవహరించితే మీరు పట్టించుకోకపోగా, మీడియా దొరికితే హావభావాలు వ్యక్తం చేస్తూ మాట్లాడే హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఇంతవరకు నిక్కి చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఉన్న వివక్ష మనం అందరం చెప్పదగింది కూడా కాదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా దళితుల పట్ల ఆయన ఒక చిన్న చూపు భావంతో ఉన్నాడు, ఎప్పుడు ఓట్లుగా చూస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాడంటే, ఈ రాష్ట్రంలో ఒక 5 ఏళ్ళు పంట పండించవచ్చు, ఆ సంపద అంతా దోసుకోవచ్చు, అంటే వ్యవసాయం అన్నమాట, రాజకీయ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగ పార్టీగా, ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని వేటిని వదలకుండా ప్రజలకు తెలియజేస్తున్నారు. వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, శాంతి భద్రతలకు సంబంధించినవే కదా ఇవన్నీ, ఎలా చేస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయాని కోసము ఇంకోటి కాకుండా మేమేం చేయగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు ఇలాంటి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసాం. ఆర్థిక సహాయం కాదు, ఆ పిల్లలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సహాయం కూడా ఇస్తామని మాటిచ్చారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిదే, వాళ్లకున్న అనుభవాన్ని మొత్తాన్ని వ్యవస్థలు నాశనం చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, చివరికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఏమైనా చేయడానికి వెనుకాడట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేనే లేదు. ప్రజలు ఖచ్చితంగా దీనికి తగిన విధంగా బుద్ధి చెబుతారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, 40% ఓటున్న పార్టీగా ఖచ్చితంగా మేము దీని మీద పోరాటాలని ఆపం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.